హలో అందరికీ ఇవాళ మన స్పెషల్ రెసిపీ వచ్చేసి క్యాలీఫ్లవర్ మసాలా కర్రీ. ఇది చపాతీ, పుల్కా, రోటీ దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. ముందుగా క్యాలీఫ్లవర్ ముక్కల్ని సన్నగా కట్ చేసుకొని వేడి నీళ్ళతో నీట్గా వాష్ చేసి మొత్తం వాటర్ అంతా తీసేసుకోవాలి. నెక్స్ట్ ఈలోగా ఒక కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు, నెక్స్ట్ సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి యాడ్ చేసుకొని నెక్స్ట్ సరిపడినంత సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. జస్ట్ ఆనియన్ ట్రాన్స్పరెంట్ అయినంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి టమాటాలు సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీర సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాను. మనం ముందుగానే నీట్గా వాష్ చేసి ఉంచుకున్న క్యాలీఫ్లవర్ ఏదైతే ఉందో అది యాడ్ చేసుకొని మొత్తం అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకొని మూత పెట్టి కుక్ చేసుకోవాలి కాసేపు. ఒక 5 మినిట్స్ తర్వాత తీసినట్లయితే ఇలాగా మొత్తం అంతా కొంచెం దగ్గర పడినట్లు అవుతుంది కదా. నెక్స్ట్ ఆ టైంలో ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా, సరిపడినంత కారం కూడా యాడ్ చేసుకొని మొత్తం అంతా మసాలా బాగా కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టి ఒక 2 to 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఆ తర్వాత మూత తీసి ఒక గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి. నెక్స్ట్ సాల్ట్ కూడా ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. దీంట్లోనే కొంచెం ఫ్రెష్ క్రీమ్ కానీ పాల మీద మీగడ కానీ యాడ్ చేసుకుంటే కర్రీ అనేది కొంచెం క్రీమీ టెక్స్చర్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. మొత్తం అంతా ఫైనల్గా మూత పెట్టి కంప్లీట్గా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్నట్లయితే ఇది రోటీకైనా చపాతీకైనా దేనికైనా చాలా అంటే చాలా బాగుంటుంది. కంపల్సరీ ఒక్కసారి అయితే ఇలా ట్రై